ఫ్రెండ్స్, మెగా హీరోల అభిమానులు మొదటిసారి ఈ ఛానల్‌ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు గతంలో ఫ్లాప్ అయినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. ఇక ఇప్పుడు ఆయన రాజకీయంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన ఇప్పుడు ఓజీ సినిమా షూటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓజీ సినిమా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నింటికంటే భిన్నంగా ఉంటుందని, ఆ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని పవన్ కళ్యాణ్ గతంలో చాలాసార్లు తెలియజేశారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటాయని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఓజీ సినిమా విషయంలో సుజిత్ సైతం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారట. మరి సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ రామ్ చరణ్ నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇక రీసెంట్గా రామ్ చరణ్కి సంబంధించిన షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ రామ్ చరణ్ కనుక ఈ సినిమాలో కనిపించినట్లయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి దర్శకుడు ఇంతకుముందుకు చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ అయితే సాధించలేడు. కాబట్టి ఈ సినిమా చేసి ప్యాన్ ఇండియాలో తనకు కూడా టాలెంటెడ్ డైరెక్టర్గా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఓజీ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అలాగే టీజర్ సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. అనుకున్న సమయానికి సినిమాను తీసుకురావడానికి, సినిమా పనులను శరవేగంగా పూర్తి చేయడానికి మూవీ టీం విపరీతంగా ప్రయత్నం చేస్తుంది.